ఇప్పుడు ఎలక్షన్ చూస్తే అక్కడ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో. 7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ. శ్రీధర్ బాబుతో సహా అందరూ ఇప్పుడు ఐక్యత రాగం, ముందు డిఫరెన్స్ ఉన్న శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు అందరూ కూడా ఐక్యత రాగం ఆలపిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కొప్పుల ఈశ్వర్ లేదా మీ పార్టీ అభ్యర్థి గెలవడం ఎట్లా సాధ్యం? అంటే గతంలో మీరు చూస్తే 2019లో చాలా పార్లమెంట్ సెగ్మెంట్లలో 7 ఎమ్మెల్యేలు మేమే ఉన్నాం. అయినా ఇతర పార్టీల వల్ల బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కూడా గెలిచింది. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో గెలవలేదా? అటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఈ ఓరియంటేషన్ మిగతా టైంలో ఉండదు. అట్లేం ఉండదు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి జాతీయ పార్టీలకు ఓటేస్తారు. టీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి? టీఆర్ఎస్ ఏం చేస్తుంది? అది తప్పు. నేను ఒక మాట చెప్తా. తమిళనాడు ఉంది, తమిళనాడులో ఏ జాతీయ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారండి? అయితే డిఎంకేకి ఇస్తారు, లేకపోతే అన్న డిఎంకే. కాంగ్రెస్ కి ఎన్ని వస్తాయి? మొత్తం 39 సీట్లు ఉన్నాయి. ఎన్ని వస్తాయి? అది కూడా డిఎంకేతో పొత్తులో. మీరు గుర్తుపెట్టుకోండి, సింగిల్ పోటీ చేయమని కాంగ్రెస్ ను. సో నేనేమంటున్నా, ప్రజల యొక్క పర్సెప్షన్, ప్రజలకు మనం చెప్పే నేరేషన్, దీన్ని బట్టి ప్రజల యొక్క డిసిషన్ ఉంటుంది తప్ప సో జాతీయ పార్టీగా ఓటేస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఇక 2 జాతీయ పార్టీలు ఉంటాయి లోక్సభలో, ఏ రీజనల్ పార్టీ ఉండదు. మరి కానీ ప్రచారం అంతా పెద్దపల్లిలో ఈ ఓన్లీ పాజిటివ్ ప్రచారం లేదు, నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. అటువంటి వివేక ఆయన ఫ్యామిలీ మీద ఆస్తులు, ఆగర్భ శ్రీమంతుడు, భూగర్భ కార్మికుడు, ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రచారాలు చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాము. మొన్నటిదాకా మమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళు ఇవాళ ఒకటే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 3 టికెట్లు తీసుకున్నారు, 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ అని వాళ్ళది చెప్తున్నాము. ఈశ్వర్ గారికి ఉన్నటువంటి అనుకూలతలు చెప్తున్నాము. వాళ్ళు గతంలో నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి పని చేయలేదో ఆ విషయాలు కూడా చెప్తున్నాము. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు చేసినటువంటి మోసాలు, ఆ విషయాలను అన్నీ చెప్తూ ప్రచారం చేస్తున్నాం. కేవలం వాళ్ళనేది వ్యక్తిగతంగా అనుకుంటూ పోతున్నాం, వాళ్ళ పట్లనే ఏదో మాట్లాడుతున్నాం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓవరాల్గా మా పార్టీ పాలసీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది 10 ఏళ్ళలో, ఆ విషయాలన్నీ కూడా చర్చ పెడుతున్నాం. ఓవరాల్గా ఎట్లా ఉంది సిచ్యువేషన్? డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు ఏ మాట మాట్లాడినా భరత్ గారు, ఒకటి మాత్రం సుస్పష్టం, తెలంగాణకు ఛాంపియన్ బీఆర్ఎస్, కేసీఆర్. ఇది ఎన్నిక ఏదైనా ఇప్పుడు అర్థమవుతుంది కదా అందరికీ. ఛాంపియన్ అయితే మీరే ఛాంపియన్. సిట్టింగ్ ఎంపీలో చాలా మంది వెళ్ళిపోయారు బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేయని. వెంకటేష్ నేత కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు, బీబీ పాటిల్ బీజేపీలో జాయిన్ అయిపోయారు. ఇట్లా చాలామంది పోటీ చేయమని చెప్పి వెళ్ళిపోయిన సందర్భం. మల్కాజ్గిరి మల్లారెడ్డి ఆయన పోటీ చేయమని చెప్పేశారు. సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు. ఇంకోవైపు మీరు బీఎస్పీని కూడా దాంతో కూడా పొట్టు వెతుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళకి 3 లక్షల ఓట్లు వచ్చాయో మనం ఎంత సిపిఐ, సిపిఎం ఇటువంటి పార్టీలను కూడా కాదని మాకు అసలు పొత్తే వద్దనుకున్న వాళ్ళు, అటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అల్టిమేట్గా సరే వాళ్ళ పార్టీ అంగీకరించకుండా మీ పార్టీలో జాయిన్ కావాల్సి వచ్చింది. మీరు కూడా క్రూషియల్ అనుకుంటా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ కావడంలో. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చర్చలంతా మీరే జరిపారు. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, తెలంగాణకు మేమే ఛాంపియన్ అని నేను ఎందుకంటున్నంటే, నిజంగానే కాంగ్రెస్ పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ వాళ్ళకి అభ్యర్థులు ఉంటే మా వాళ్ళని తీసుకోకపోయేవాళ్ళు ఫస్ట్. ఇవాళ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, చేవెల్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మన వరంగల్ నుంచి కడియం కావ్య గారు, కాంగ్రెస్ పార్టీకి 4 అభ్యర్థులు. భారతీయ జనతా పార్టీకి వస్తే మా మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, నాగేష్ గారు ఇద్దరు మహబూబాబాదు, ఆదిలాబాద్ నుంచి, జైరాబాద్ నుంచి బీబీ పాటిల్ గారు. ఇట్లా మా వాళ్ళని చాలామందిని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తీసుకుని వాళ్ళని అభ్యర్థులుగా పెట్టుకున్నారు. వాళ్ళకు సరైన అభ్యర్థులు దొరకండి, వాళ్ళకు సరైన అభ్యర్థులు లేక మా వాళ్ళని తీసుకొని పోయినారు. అంతే తప్ప మేము గెలవలేమని కాదు, ఇంకోటని కాదు. ఒకటి. రెండవది, ఇక పొత్తుల విషయానికి కాడికి వస్తే బీఎస్పీ పార్టీ మాతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. నేనే కదా మాట్లాడింది. వాళ్ళు ముందుకు వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ టచ్ లో ఉన్నారు. కేసీఆర్ సైగ మేరకు ఆయన పోయి ఓటు చీల్చేందుకు ఆయన పోయారని కదా సోషల్ మీడియాలో. మొన్నటి వరకు అంత తిట్టి ఇప్పుడు ఎట్లా టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు? అత్యంత ఎక్కువగా తిట్టి, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ తిట్టింది. గ్రూప్ 1 గురించి వ్యతిరేక ఉద్యమం నడిపింది ప్రవీణ్ కుమార్. వారు కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత వాస్తవ విషయాలు అర్థం చేసుకున్నారు. అన్నం ఉడికిందంటే మొత్తం గంజలు చేపెట్టి తిప్పుతాం. భరత్ గారు 2 మెతుకులు తీసి ఇట్లా అంటాం. 2 నెలకే అర్థమవుతుంది ఒక ప్రభుత్వం యొక్క ధోరణి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ వ్యూహరచన, వాళ్ళ పరిపాలన తీరు ఎట్లుంటుందో మొదటి 1-2 నెలల్లోనే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది కాబట్టి వారు ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడల్ వంచాలంటే బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని ఫస్ట్ పొత్తు ప్రతిపాదన వారే తీసుకొచ్చిండ్రు. మాయావతి గారితో మాట్లాడి ఒప్పించి పొత్తు పెట్టుకున్నాము, అనౌన్స్ కూడా చేసుకున్నాం, అఫీషియల్గా అయిపోయింది. వారి నుంచే పొత్తు ప్రతిపాదన వచ్చింది. వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్నాం, అఫీషియల్గా అనౌన్స్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత
భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాయావతి గారి మీద ప్రెషర్ చేసింది. దానివల్ల మాయావతి గారు ప్రవీణ్ గారికి ఫోన్ చేసి పొత్తొద్దు అంటే ఆయన మనం పొత్తు పెట్టుకున్నాం, మీ ఆశీర్వాదంతో అనౌన్స్ చేసుకున్నాం. రామ్జీ గౌతమ్ గారు రాజ్యసభ ఎంపీ, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ బీఎస్పీ ఆయన కేసీఆర్ గారు ఇంటికి వచ్చిండు, మాట్లాడిపోయిండు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఎట్లెనకపోతామని ఆ నిర్ణయం నచ్చక ఇటువంటి కరెక్ట్ కాదని ప్రవీణ్ గారు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి ఇచ్చిన మాట కట్టుబడి బీఆర్ఎస్తో పనిచేస్తా అని చెప్పి వచ్చిండు. సో కేసీఆర్ గారు వారికి నార్ కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చినారు. ఇది జరిగింది. బీఆర్ఎస్ పొత్తు కూడా టాక్స్ నడిచినట్టుండే లేదంటే బీజేపీ కాంగ్రెస్ లకు మేము సమదూరం, ఎన్నడూ పొత్తుల గురించి కానీ వేటి గురించి నిజంగా నేనేమంటున్నా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సందర్భం ఉంది, బీజేపీతో లుత్తైన ర్యాలీలో పాల్గొన్న సందర్భం ఉంది. ఆనాడు ఎన్డీఏ, నాడు బీజేపీ. నేనేమంటున్నా వినండి, ర్యాలీలో పాల్గొన్నారు, ఏం జాయిన్ కాలే. నేనేమంటున్నా నిజంగానే బీజేపీతో మాకు అవగాహన ఉంటే నువ్వు పొత్తు గిత్తు అని ఉంటుంది